మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? నిజంగా ఆస్తుల కోసమే దాడులు జరుగుతున్నాయా? ఒకవైపు మంచు మనోజ్ హాస్పిటల్ అంటూ హడావుడి చేస్తుంటే, మరోవైపు మోహన్ బాబు ట్విట్టర్ ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారు. దీంతో సండే టాలీవుడ్ ని ఈ ఫ్యామిలీ మంచులా కమ్మేసింది. అసలు ఇంతకీ విషయం ఏమిటంటే, ఆదివారం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా షాకింగ్ కి గురైంది. మంచు ఫ్యామిలీలో ఎన్నడూ లేని విధంగా ఓ షాకింగ్ ఘటన టాలీవుడ్ లోని షేక్ చేసింది. మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ ల మధ్య దాడి జరిగిందని, ఈ దాడిలో మోహన్ బాబు తన అనుచరులతో మోహన్ పై దాడి చేయించారనేలా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ కాసేపటికి మంచు మోహన్ బాబు ఫ్యామిలీ తరపు నుంచి ఆ వార్తలు ఎటువంటి నిజం లేదనేలా ఓ వార్త వచ్చింది. కానీ మంచు మనోజ్ మాత్రం తనపై తన తండ్రి దాడి చేయించినట్లుగా మీడియా ముందు ప్రకటించడమే కాకుండా తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. మరోవైపు మంచు మనోజ్ నుంచి 100కు కాల్ వచ్చినట్లుగా పోలీసులు కూడా ధృవీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో మంచు ఫ్యామిలీతో మంటలు నిజమే అని క్లారిటీ వచ్చేసింది. అయితే ఇక్కడ మంచు మనోజ్ హడావిడి చేస్తున్నాడు తప్పితే మోహన్ బాబు సైడ్ నుంచి కొంచెం అంటే కొంచెం కూడా కదలిక లేదు. పైగా ఈ సమయంలో ట్విట్టర్ ఎక్స్ లో ఆయన చేసిన పోస్ట్ చూస్తే ఆయన అసలు ఈ విషయాన్ని పట్టించుకోనట్లే కనిపించలేదు. మరోవైపు మంచు మనోజ్ మాత్రం తనపై తన తండ్రి మోహన్ బాబు అనుచరుడైన వినయ్ కొంత మందితో వచ్చి తనపై దాడి చేయించినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు తన భార్య మౌనికతో కలిసి హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉన్న టీఎక్స్ హాస్పిటల్లో మనోజ్ జాయిన్ అయ్యారు. తన భార్య టీమ్ తో కలిసి మనోజ్ హాస్పిటల్ కు వెళుతున్న వీడియో బయటకు రావడంతో నిజంగానే మనోజ్ పై దాడి జరిగి ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం డాక్టర్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మంచు మనోజ్ రచ్చ ఇలా ఉంటే మోహన్ బాబు మాత్రం తాపీగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మంచు మోహన్ బాబు తాజాగా తన ట్విట్టర్ ఎక్స్ లో 1979లో ఆయన నటించిన కోరికలే గుర్రాలైతే అనే మూవీలోని ఓ సన్నివేశాన్ని షేర్ చేసి, కోరికలే గుర్రాలైతే మూవీలోని సన్నివేశం దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మాత శ్రీజీ జగదీష్ చంద్ర ప్రసాద్ గారు నిర్మించారు. ఈ సన్నివేశం నా కెరీర్ లో ఓ ప్రత్యేక మైలురాయి. ఇందులో చంద్రమోహన్ మరియు మురళీమోహన్ గారులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు మరింత గుర్తుండిపోయే అంశం. అలాగే తొలిసారి యమధర్మరాజు పాత్ర చేయడం మరిచిపోలేని అనుభూతి. ఈ సన్నివేశం నాకు సవాలుగాను మరియు సంతోషాన్ని కలిగించింది. ఈ చిత్రం నా ప్రయాణంలో ప్రతిష్టాత్మకంగా నిలిచింది అని పేర్కొన్నారు. ఇది చూసిన వారంతా బయట అంత గొడవ జరుగుతూ పరువు పోయే పరిస్థితి నెలకొంటే మోహన్ బాబు ఏంటి ఇలా చేస్తున్నారు అంటే ఆయనకేం తెలియదా, ఇదంతా మనోజ్ క్రియేట్ చేసుకున్నదేనా అంటూ నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదైతేనే సండే మొత్తం టాలీవుడ్ ని ఈ ఫ్యామిలీ మంచులా కమ్మేసిందని మాత్రం నిజం.